బీఆర్ఎస్ ఇక్కడ క్యాండిడేట్స్ని పెట్టలే. ఇగో ఇదే అసలు పాయింట్. బీఆర్ఎస్ ఎందుకు క్యాండిడేట్ని పెట్టలే? వాళ్ళకి బలం లేదు. ఓకే, వెరీ గుడ్, బలం లేదు, సో పెట్టినా గెలవరు. ఇప్పుడు చాలా సందర్భాల్లో మీరు నేషనల్ లెవెల్లో పాలిటిక్స్ చూసినప్పుడు రాష్ట్రపతి ఎంపిక సమయంలో అక్కడ బలం లేకపోయినా సరే అపోజిషన్ పార్టీలో క్యాండిడేట్ని పెడతాయి. గతంలో చాలాసార్లు జరిగింది కదా. అబ్దుల్ కలాం పోటీ చేసినప్పుడు నిలబెట్టినప్పుడు, ఆ తర్వాత మొన్న రాష్ట్రపతి ముర్ముని పెట్టినప్పుడు, అంతకుముందు రాష్ట్రపతిని పెట్టినప్పుడు, ఎవరు రామ్నాథ్ కోవింద్ని పెట్టినప్పుడు, ప్రతి సందర్భంలో ఆ ఎన్నిక సందర్భంగా అపోజిషన్ పార్టీలు అభ్యర్థిని పెట్టినాయి. ఎందుకంటే ఆ ఎలక్షన్ జరగాలి, ఒక ప్రజాస్వామ్యం ఇంకా ఉన్నది అని చెప్పడానికి అదొక నిదర్శనం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ సరే అదంతా పక్కన పెడితే, డెమోక్రసీ ఇదంతా పక్కన పెడితే రాజకీయంగానే మనం మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ ఏం చేస్తున్నది? 10 మంది పార్టీ ఫిరాయించారు, వాస్తవం. బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళి బొంకుతున్నారు. అంటే అబద్ధపు మాటలు మాట్లాడి మేము పార్టీ మారలేదు అని సుప్రీంకోర్టుకి అఫిడవిట్ వేశారు. ఆ 10లో 8 మందిని స్పీకర్ వీళ్ళు పార్టీ మారలేదు నిజమే అని ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లు తిరస్కరించి వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు అని చెప్పారు. చివరికి కడియం శ్రీహరి, దానం నాగేందర్ వ్యవహారం కూడా పెద్దగా అంటే వాళ్ళు మేము బీఆర్ఎస్లో ఉన్నాం అంటున్నారు. అంటే ఇంత దారుణంగా, ఇంత ఓపెన్గా పార్టీ మారిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు.